ఏమాత్రం ప్రార్థన చెయ్యవు, నువ్వు ఏమాత్రం వాక్యం చదువు, నువ్వు ఏమాత్రం దేవుని పైన ఆనుకోవు, ఇవేవీ లేకుండా నీ జీవితంలో ఆశీర్వాదాలు వచ్చిపోవాలి అని అంటే అవి ఎన్నడూ కావు, అవి ఎన్నడూ జరగని పనులు. అర్థమవుతుందా? ఒకవేళ ఈ లోకపరమైన ఆశీర్వాదాల్లో నువ్వు బలంగా ఉండొచ్చేమో, ఆత్మానుసారమైన ఆశీర్వాదాల్లో నువ్వు కూలిపోయావు, నువ్వు చచ్చిపోయావు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. విలియం కేరీ ఏమని అంటూ ఉంటాడనంటే, ఒక చోట నీ యొక్క శరీరంలో ఆత్మ లేకపోతే నువ్వు ఎలాంటి వాడవు? మృతమైన వాడవు. నువ్వు శవంతో సమానం, శవమే. ఇంకా అలాగే పరిశుద్ధాత్ముడు గనక సంఘంలో లేకపోతే ఆ సంఘం ఎటువంటిది? మృతమైనది. దేవుడు ఉన్నాడు అనే జ్ఞానం నీలో ఉండాలి, దేవుడు నిన్ను చూస్తున్నాడు అనే జ్ఞానం నీలో ఉండాలి, దేవుడు ఎత్తైన స్థలముల్లో నుంచి నిన్ను పరిశీలిస్తున్నవాడని జ్ఞానం నీలో ఉండాలి. ఎన్నో మార్లు పాపం చేసావే, ఎన్నో మార్లు దేవుని సొమ్మును తినేసావే, ఎన్నో మార్లు అక్రమంగా నీ జీవితాన్ని నడిపావే. దేవుడు అన్నిటినీ చూస్తున్నాడు, దేవుడు ఎత్తైన స్థలంలో ఆసీనుడై ఉన్నాడు. ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అత్యున్నత స్థానంలో ఆయన స్తుతి నొందుతున్నవాడు, రెండోదిగా చూచుచున్నవాడు, మూడోదిగా ఆయన ప్రేమ, ఆయన అనుగ్రహాన్ని దావీదు గారు గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఈ మూడు విషయాలు ఒక విశ్వాసికి, ఒక విశ్వాసురాలికి చాలా అవసరమైనవి. మొదటిగా దేవుడు ఎక్కడున్నాడు? ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. ఆ ఎత్తైన స్థలముల్లో ఉన్నవాడు నీ యొక్క జీవితాన్ని మొత్తాన్ని పరిశీలిస్తున్నాడు, నీ జీవితాన్ని మొత్తాన్ని చూస్తున్నవాడు. రెండోదిగా దేవుడు చూచుచున్నవాడని ఏం కలిగి ఉండాలి? జ్ఞానము కలిగి ఉండాలి. మూడవదిగా ఎందుకు బ్రతికున్నావు అని అంటే ఆయన ప్రేమ, ఆయన అనుగ్రహం నీ మీద ఉంది కాబట్టి. మరిప్పటికైనా మారు, ఇప్పటికైనా నీ జీవితాన్ని దేవుని చెంతకు తీసుకురా, ఇప్పటికైనా దేవునిలో నాటబడు, దేవుని యందు విశ్వాసం ఉంచు. మనలో చాలామందికి ఉండే అనుభవాలు ఏంటి అని అంటే, దేవుడితో ప్రమేయం లేకుండానే అనేకమైన మాటలు దేవుని గురించి ఏదేదో చెప్తూ ఉంటాం కదా. దేవునితో పెనవేసుకునే అనుభవాలు లేవు, దేవునితో నడిపించబడే అనుభవాలు లేవు. ఆయన ఎత్తైన స్థలముల్లో ఉన్నాడనే విషయాన్ని కూడా నువ్వు గమనించలేవు, ఆయన చూచుచున్నవాడు అనే విషయాన్ని కూడా గమనించలేవు, ఆయన నీ మీద ప్రేమను, అనుగ్రహాన్ని చూపిస్తున్నాడనే విషయాన్ని కూడా గమనించలేవు. నీకు కావాల్సిందల్లా ఒకటే, ఈ లోకధనం, ఈ లోకాశలు, ఈ లోక శరీరాశలు, ఈ లోకంలో ఆస్తిపాస్తులు, ఇవే నిన్ను పరలోకానికి చేర్చుకుంటాయని భావిస్తూ ఉన్నావేమో. సింపుల్గా చెప్పాలంటే దేవుడిని మీద ఉమ్మేస్తాడు ఒక రోజున. ఈ విషయాన్ని గమనించు. ఈ లోకంలో ఏదేదో చేస్తే ఏదేదో సంపాదించుకుంటే అది నా జీవితానికి సుఖము, సౌభాగ్యం అని అనుకుంటా ఉన్నావు. రాజులు నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అది దావీదు గారికి అర్థమైంది. దావీదు గారికి అర్థమైంది కాబట్టి మనుషులను ఆశ్రయించుట కంటే ఎవరిని ఆశ్రయించుట మేలని, ఈ గుర్రపు రథములను లేకపోతే ఈ యొక్క సైన్య సమూహాలను నేను చూసి ఆనందించేవాడిని కాదయ్యా, కేవలం నీ కృపయందే ఆనందించేవాడినని. ఏది నీ విశ్వాసం? ఏది నీ బలమైన విశ్వాసం? దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఏ సమాధానం చెప్తావు? ఏమని చెప్తావు దేవునికి? ప్రభువా, నాకు నువ్వు అక్కర్లేదయ్యా, ఈ లోకం డబ్బు చాలు, ఈ లోకంలో ఆస్తిపాస్తులు చాలు, ఈ లోకంలో ప్రతిదీ నన్ను బ్రతికించేయగలదు అని చెప్తావా దేవుడికి? దేవుని కృపే లేకపోతే, దేవుని యొక్క కృప నేను చేరుకోకపోతే నీ జీవితం ఎక్కడా, నీ కుటుంబం ఎక్కడా? ఆలోచించవే రోజునైనా. దావీదు గారు అన్నీ ఉన్నా అంట, దేవుని దగ్గర ఎలా బ్రతికాడంట? తగ్గించుకుని బ్రతికారంట. నన్ను పిలవలేదు కదా నేను రాను, నన్ను ఆ క్రిస్మస్కి పిలవలేదు కదా నేను రాను, లేకపోతే నన్ను ప్రార్థనకు పిలవలేదు కదా నేను రాను. ఇదే నీ తగ్గింపు, ఇదే నీ జీవితం. దావీదు గారి వలె దేవుని పైన ఆధారపడే అనుభవాలు నేర్చుకో, తగ్గించుకునే అనుభవాలు నేర్చుకో. ఎవరు పిలిచినా పిలవకపోయినా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించుకో, నీ విశ్వాస స్థితిని బలపరుచుకో. 3 విషయాలే ఈ రోజున కీర్తనలో నుంచి నేర్చుకున్నాం. ఆయన ఎత్తైన స్థలంలో నుండి చూస్తున్నవాడు కనుక
నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. ఆయన చూచుచున్నవాడు గనుక నీ జీవితంలో కార్యాలు చేయాలంటే నీ జీవితంలో ఏ కళంకము కనపడకూడదు. మూడోదిగా ఆయన ప్రేమ, ఆయన అనుగ్రహం నీ మీద ఉంది కాబట్టి ఇంకా నువ్వు సజీవంగా లోకంలో బ్రతుకుతా ఉన్నావు. ఈ విషయాన్ని గమనించుకుని దేవుని కొరకు పాటుపడు, దేవుని సేవలో వాడబడు, దేవుని పని కొరకై ఒక బలమైన సాధనముగా నిలబడు. దేవుడిని యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తాడు, దేవుని జీవితాన్ని బలపరుస్తాడు. అర్థమవుతోందా? ఈ మూడు విషయాల్ని గమనించుకో. దేవుడు ఎత్తైన స్థలంలో ఉన్నవాడు, రెండోదిగా చూచుచున్నవాడు, ఆయన ప్రేమ, ఆయన అనుగ్రహం మన మీద ఉంది. అర్థమవుతోందా? దీన్ని బట్టి నీ జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోమని దేవుడు నీకు నాకు హెచ్చరిక చేస్తా ఉన్నాడు. దేవుని యొక్క కృపా సమాధానములు మన మీద ఉండును గాక. ఆమేన్. దేవుడి కొద్ది వాక్యానికి కొన్నికుల్లో ఆశ్రయించి మనకు హృదయాల్లో ముద్రించును గాక. ఆమేన్. చెప్పండమ్మా. దేవుని నమ్మానికి వందనాలండి. వచ్చిన అందరికీ వందనాలు, దైవజనులకు వందనాలు.
ఇరుకోవటంలో ఉన్నాము. పిల్లోడేమో అక్కడ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ అబ్బాయికి ఏమో 5వ తారీఖున వివాహం అండి. మరి నీ ఇన్ఫెక్షన్ నాయన మీరందరూ కూడా నాయన పాస్టర్ గారు మీరు ప్రార్థన చేయండి. ఈ సంఘం అంతా కూడా ప్రార్థన చేసి ఇన్ఫెక్షన్ జీవించిన గాక. ఆమేన్. వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందాలండి. గతించిన వారం నుంచి వారం వరకు దేవుడు ఎంతగానో కాసి కాపాడారండి. మా రెండో పిల్లకి ఆ పిల్లకి తలపోటండి మమ్మల్ని చచ్చిపోతానమ్మని గోల ఎత్తిపోతుందండి. ఆ పిల్లకి తలపోటు తగ్గిలాగా మీరు అందరూ ప్రార్థించండి. మేము పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళామండి. బిల్లలు రాశారండి. బిల్లలు అలాగే 2 రోజులు మట్టించి వాడుతున్నాం. కొంచెం నయమేనండి. ఆ దేవుడు ప్రార్థన చేసినా తగ్గిందండి. తైను రాసండి. ఎడుతుంటే తైను రాసి ప్రార్థన చేశానండి. ప్రార్థన చేశాక కంచేవుడికి అమ్మకు తగ్గిందే అందండి. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కోసం నా పిల్లలందరి కోసం ప్రార్థన చేయండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన ఆమె. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. సంఘ బిడ్డలందరికీ వందనాలండి. అలాగే నిన్న పొద్దున్నే నేను లేచండి ఎప్పుడు ప్రార్థన చేసుకుంటాను. అలాగైనా నిన్న అస్సలు నాకు బాగోకపోయినా నేను ఎంతగానో ప్రార్థన చేసుకుని బయటకు వచ్చి వాకలు తుడుతున్నానండి. అప్పుడు మా ఇంటి పైన ఇలా సన్న సైడ్ అద్దుకున్న ఇంటి పైన సిమెంట్ దిమ్మ ఉందండి. అది పగిలిపోయింది. కమాలో ఎప్పుడో పగిలిందండి. మరి నిన్నైతే నేను ఇలా వాకలో అక్కడ కంచం ఉంటే కంచం తీసి ఇలా బయటకు వచ్చేటప్పటికండి టపాలమని నడిపోయిందండి. మరి ఆ దిమ్మ మీద అట్టే కాక చచ్చిపోదునండి. నిన్న అంత ప్రమాదం తప్పించారండి ఆయన. మరి కీడు నుంచి ఎంతగానో కాపాడారు. మా ఆయన అయితే గొడ్డుమని ఏడ్చాడండి. కానీ చాలా బాధపడ్డారు. మరి మా గృహం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. త్వరగా ఇల్లు కట్టుకునే కృపను దయచేయండి. ఇల్లు అయితే చాలా వేటలు తీస్తుందండి. ఎక్కడ అద్దెలు కూడా దొరుకుతలేదు. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమె. దేవుడు వందనాలండి. పాస్టర్ గారికి వందనాలండి. పాస్టర్ అమ్మ గారికి వందనాలండి. సంఘం బిడ్డలకు వందనాలండి. ఇలాగ ఈ రోజున ఇలా నిలబెట్టాడు దేవుడేనండి. నన్ను ఎంతగానో లేవనెత్తాడండి. నాలో ప్రార్థన లేదేమో ఇలాగ అయిపోయాను. దేవుడి వల్లనేమో దేవుడికి సూచించలేకపోతున్నానేమో. దేవుడి వల్ల మాట్లాడలేకపోతున్నానేమో. అందుకుని ఇది పెట్టాడేమో దేవుడు అనుకున్నానండి. నేను పంచాయతీ పనికి వెళ్ళానండి. వెళ్తే పని అయిపోయిందండి. ఓ రోజున ఊబలో పడిపోయానండి. ఊబలో పడిపోతే మొత్తం కీళ్ళు 2 ఇరిగిపోయినట్టు అయిపోయినాయండి. దేవుని ప్రార్థించుకున్నాను. బాగానే ఉందండి. మళ్ళీ రోజున వెళ్ళేతాడు. మళ్ళీ రోజున ఎండిది గొడ్డి మేడ సెట్ పెట్టుకున్నానండి. ఆ సెట్ పెట్టుకుంటే అది ఊడొచ్చేసిందండి. వెనక్కి జంప్ అవ్వనండి. ఎలకెత్తగా కూడా పడిపోలేదండి. దాని వెంటనే మళ్ళీ నొప్పి వచ్చేసింది. నడుము బాధ వచ్చేసి ఎంతగానో బాధపడ్డానండి. దేవుడు ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసానండి. వచ్చేసి ఆయాల బాగానే ఉందండి. మళ్ళీ రోజున హాస్పిటల్కి వెళ్తే ఎంతగానో ఏమ్మా పడ్డావా ఏంటంటే పడలేదండి, ఇలా జంప్ అవ్వనన్నానండి. అంటే నీకు 2 పూసలు జారిపోయి అమ్మ మధ్యన ఎన్ని పూస సరిగింది అన్నారండి. నాకు దేవుడేనండి సాయం చేస్తా. ఎంతమంది ఉన్నా ఏమీ లేదండి. నా భర్త అంటే మంచి అతనే కానండి. అతను ఏమనుకుంటారంటే అండి దింపుకెళ్ళొచ్చేస్తే ఇవాళ 1000 రూపాయలు వచ్చినాయి అనుకో ఆ హాస్పిటల్కి వరిసేయచ్చులే అనుకుంటారండి. అలాంటి పరిస్థితిలో ఆయన వెళ్ళిపోయారండి. 3 రోజులండి. కనీసం మంచినీళ్ళు ఇచ్చి తిక్కన కూడా లేనట్టు అయిపోయానండి. వాంతులతోటండి కడుపు పోయి అన్నం అరక్క ఎంతగానో బాధపడ్డానండి. నాకు ఎవరు సాయం లేరండి. దేవుడే సాయం చేశారండి. ఈరోజు ఇలా నిలబడ్డానండి. దేవుడు కూపండి. అలాగేనండి మొన్న ఆదివారం తమ్ముడు వచ్చాడండి. మా చేపల కూర వేసి అన్నం పెట్టానండి. ఎడితే అదే ఊరిలోనూ మిల్లు వెళ్ళిపోయిందండి. ప్రార్థన చేసుకున్నాండి ఆ ముళ్ళు వచ్చేయాలని. ఆ ముళ్ళు ఏమైపోయిందో తెలియదండి. ఆ బిడ్డకి ఏ వ్యాపారం జరగలేదండి. ఈ చిన్నపాటి 4 ఇచ్చమని అడుగుతున్నాను. ఈ చిన్న చాచింది దేవుడు దీవించిన కాక.
హల్లెలూయా. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే, అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మస్ములో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మస్ములో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమరజూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమరజూచి బహుధన్యుడాయే, ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. లెక్కలేని మార్లు పడిపోతిని, దిక్కులేని వాడ నేనైతిని. జక్కజేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. జక్కజేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మల్ని సజీవులుగా నిన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇస్తూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభు. ఇంతవరకు కీర్తన భాగంలో నుంచి మాతో మాట్లాడారు, అందులో ఉన్న సత్యాలు మాకు బోధించారు. అందరిని బట్టి వందనాలు. బిడ్డలు సాక్ష్యములు ఇచ్చారు, సాక్ష్యములు ఇచ్చిన బిడ్డలను మీ చేతికి సమర్పిస్తూ ఉన్నాం. ఇదిగోనైనా కొద్దిమందితో బలహీనలుగా ఉండి ప్రార్థించమని కోరారు, వారికి నైనా ఆరోగ్యాలు ప్రసాదించండి. కష్టాలలో శ్రమలలో ఉండి కొద్దిమంది ప్రార్థించమని కోరారు, వారికి ఉన్న ప్రతి ఇబ్బందుల నుంచి విడిపించండి ప్రభా. నువ్వు గొప్ప దేవుడవు, నీ ప్రజల పక్షమున అద్భుతాలు జరిగించువాడవు. అందును బట్టి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఎంతమంది అయితే నీ సన్నిధికి స్వస్థత లేకుండా వచ్చారో యేసు నామములో వారిని స్వస్థపరచండి. ఎప్పుడనగా నీ వాక్యమును శ్రద్ధగా వినినప్పుడు. ఎంతమంది అయితే కష్టాలతో, శ్రమలతో, శోధనలతో వస్తున్నారో వారి కష్టాలు, శ్రమలు తీర్చండి. ఎప్పుడనగా నీ వాక్యమును శ్రద్ధగా వినినప్పుడు. ఎంతమంది అయితే హృదయంలో నెమ్మది లేకుండా అయ్యా
జీవితంలో సంతోషం లేకుండా నీ మందిరానికి వచ్చారో, భవిష్యత్తును గుర్చిన భయంతో వచ్చారో, వారిలో తండ్రి మీ కార్యాలు జరిగించండి. ఎప్పుడనంటే ఆసక్తితో నీ వాక్యం వినినప్పుడు ఒకటి అర్థం చేసుకోవాలి, మేము నీ వాక్యం వినకుండా ఏ ఆశీర్వాదం మాకు దొరకదు. ఆ సత్యం ఎప్పుడు నేర్చుకుంటామో అప్పుడు నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటాం. అది మా జీవితాలకు ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. కనుక అలాంటి కృపను మాకు దయచేయండి. బిడ్డల వట్టి చేతులతో కాక కానుక చేత పుచ్చుకుని వచ్చారు. దానిని సేవ పరిచర్యలో బహుబలంగా వాడుకుని వారిని ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దయచేసి గమనించండి, మరలా మర్చిపోతాం. అంత్యకాల రక్షణ ఉద్యోగ మహాసభలు ఇవి మనకు జున్నూరుపాలెంలో జరుగుతున్నాయి. 3, 4, 5 తారీఖులు ప్రతి సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడుతుంది. కనుక మీరందరూ దయచేసి గమనించండి. దీనికి రెవరెండ్ వి యేసుదాసు గారు సీసల్ నుంచి, పాస్టర్ జాన్ కెనడీ గారు ఏలూరుపాడు నుంచి, పాస్టర్ ఎస్ రవికుమార్ గారు కంకిపాడు నుండి వస్తున్నారు. కనుక మీరందరూ ఇందులో పాల్గొని దైవాశీర్వాదాలు పొందాలని ప్రభు పేట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన అయిన అనంతరం ఈ నోటీసులు మీకు ఇవ్వబడతాయి. కనుక వాటి గురించి ప్రార్థించండి. వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం. అందరు వాక్యం తీసుకోవడం సిద్ధంగా ఉండాలి. 6వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమన్నగా. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. అందరూ ఇక్కడే ఉన్నారమ్మా? ఉన్నారా? అయితే నేను చెప్పే మాటలు గంభీరంగా శక్తి కొలది చెప్పండి. మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. దేవునితో మీకు మాట వినబడిందంట ఇవాళ. ఏమని? నా గురించి ఎవరు వెళ్తారు మీలో అని అంటే మీరు చెప్పారు. ఏమని? నేనున్నాను, నన్ను పంపు. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. నాకు సంబంధం ఏం లేదు, మీరు చెప్పారు కనుక ప్రభు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళండి, అంతే. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. సరే దేవుని బిడ్డలారా, దీని యొక్క వృత్తాంతం ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే, రాజైన ఉజ్జియా మృతి పొందినటువంటి సంవత్సరంలో యెషయా భక్తునికి ఒక దర్శనం కనపడుతూ ఉంది. ఆ దర్శనంలో ఆకాశమునందు అత్యున్నతమైన సింహాసనం మీద ఒక ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన చొక్కాయి అంచులు యెరూషలేము దేవాలయాన్ని ఏం చేశాయి? నిండుకున్నాయి. అంత పెద్ద షర్టు. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. అంత పెద్ద చొక్కా ఎవరికైనా ఉంటుందమ్మా? ఏమండి, అంత పెద్ద చొక్కా ఎవరికి ఉండదు. ఆయన ఆకాశంలో కూర్చున్న అంగీ ధరిస్తేనట దాని యొక్క అంచులు దేవాలయాన్ని కప్పేసినాయంట. అంటే దీని అర్థం ఏంటనంటే, ఆలయం మనం అనుకున్నంతగా ఇంత చిన్నది కాదు. దాని పైన ఉన్న దేవుడు అంత గంభీరుడు, అంత గొప్పవాడు అని అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. అంత మహోన్నతుడు, అంతటి సర్వోన్నతుడు అయిన దేవుడు, అంత దేవుని బిడ్డలారా గొప్పవాడు అని మనం అర్థం చేసుకుని ప్రభువును బట్టి మనం సంతోషించబద్దులమై ఉన్నాం. అలాంటి సందర్భంలో దేవుని బిడ్డలారా, ఆయనకు పైగా దేవదూతలు ఉన్నారట. ఎవరున్నారమ్మా? దేవదూతలు. మరి పై వచనాలు చదువుకుంటే అర్థమవుద్ది. కెరూబులు, సెరాపులు, మహాదూతలు. వీళ్ళట 6 రెక్కలు ఉన్నాయంట. ఎన్నేసి రెక్కలమ్మా? 6 రెక్కలు. భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి యెషయా దేవదూతల వైపు, పరలోక రాజ్యం వైపు, మహోన్నతుడైన దేవుని వైపు తీక్షణంగా కన్నార్పకుండా చూస్తున్నాడు. అంటే మన భాషలో చెప్పుకోవాలంటే
జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటే ఏం చేశాడు? అమ్మా చదువుకున్న పిల్లలు ఇక్కడే ఉన్నారా? జూమ్ ఇన్ జూమ్ అవుట్ అంటే ఏంటి అమ్మా? మరి ఆ మాత్రం తెలుసుకోకపోతే ఎలా మీరు అందిస్తారేమో అనుకున్నాం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. జూమ్ ఇన్ అంటే ఏంటి? పెద్దది చేయడం. జూమ్ అవుట్ అంటే చిన్నది చేయడం. ఈ యేషయా భక్తుడు పరలోక రాజ్యాన్ని, అందులో ఉన్న ప్రభువును, అందులో ఉన్న దేవదూతలను, టోటల్గా సర్వశక్తి కలిగిన దేవుణ్ణి జూమ్ ఇన్ చేశాడు. జూమ్ ఇన్ చేస్తే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అక్కడ ఎగురుతున్న దేవదూతలకు 6 రెక్కలు ఉన్నాయి. ఎన్నేసి రెక్కలమ్మా? 6 రెక్కలు ఉన్నాయి. ఎగురుతున్న రెక్కలైతే కనపడతాయి, కప్పుకున్న రెక్కలు ఎక్కడ కనపడతాయి? కనబడవు. కానీ జూమ్ చేసాడు అన్నమాట. జూమ్ చేసి దాన్ని చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపించింది. ఆ మహాదూతలకు 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉంటే 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ ఉన్నాయి, 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ ఉన్నాయి, 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని మహిమపరచుటకు, దేవుని గణపరచుటకు, దేవుని నామాన్ని హెచ్చించుటకు, దేవుని నామాన్ని పైకెత్తుటకు దేవుని ప్రజలు ఎప్పుడు ఉన్నతమైన అనుభవాలతో ఏం చేస్తూ ఉండాలి? ఎగురుతూ ఉండాలి, ఎగురుతూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు కలుగును. దేవుని బిడ్డలారా, ఎగురుతుండవలసింది ఏదో జెండా కాదు, ఎగురుతుండవలసింది ఏదేదో కాదు. నీ జీవితమే, నీ మనసే ప్రభు మహిమ నిమిత్తం ఎగురుతూ ఉండాలి. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఉప్పొంగుతూ ఉండాలి. ఇదిగో దేవదూతలు చక్కగా ఎగురుతూ ఉన్నాయి. ఎగురుతూ స్తుతించాలేంటమ్మా అన్ననా? వాటికి కాళ్ళు ఉన్నాయి. కాళ్ళ మీద కూర్చుని ఎక్కడో చోట ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చమ్మా? ఎగరాలా? ఎగురో తిరగాల గిరగరా అని. కొంతమందికి ఉండే అనుభవాలు అయ్యే. అమ్మా ప్రార్థన, ఊరుకోండి, మీకు పని లేదు, మాకు పని లేదు అనుకుంటున్నారా? ఒక ఆవిడ అంటుంది, ప్రార్థనకి వెళ్తున్నామంటే మానేశానండి, ప్రార్థన చర్చికి వెళ్తాం మానేశానండి. అమ్మా ఎందుకండి, మనకు టీవీలో వాక్యాలు వచ్చేస్తున్నాయి. ఎందులో వచ్చేస్తున్నాయంటమ్మా? టీవీలో వాక్యాలు వచ్చేస్తున్నాయి, లైవ్లు వచ్చేస్తున్నాయి అమ్మా, మంచి మంచి షార్ట్ మెసేజ్లు వచ్చేస్తున్నాయి. ఇన్నుండగా దండగా దేవుని మందిరం అంటుంది. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలోనికి వచ్చేసారో క్రైస్తవులనంటే, ఆదివారం వచ్చేటప్పటికి ఎంత బెంగో కొంతమంది జీవితాలకు. ఏంటమ్మా మాట్లాడతలేదు మీరు? బెంగ ఏంటా బెంగ? అప్పుడు వచ్చేసిందండి ఆదివారం, మరలా దేవుని మందిరానికి వెళ్ళాలి, మరలా కానుకని ఎత్తుక్కోవాలి. నాకు విశ్వాస తెలుసు, కానుకేయడం అంటే ఎంత కష్టం ఆయనకి. దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన సొంతం చేసుకున్నాడు. ఏంటనంటే దేవుని బిడ్డలు ఇప్పుడుగా చాలా సంవత్సరాల క్రితం అన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు కానీ సొంతం చేసుకున్నాడు. ఏంటో తెలుసా? కానుకల పాట. ఏ పాట అమ్మా? కానుకల పాట. ఇంకా పాట పాడితే ఏమయ్యక్కర్లేదు ఇంకా. నిజం, నేను అబద్ధం చెప్పట్లేదు. దేవునికి స్తోత్రాలు కలుగురుగా. ఒక ఆయన తెలుసు మా చిన్నప్పుడు, ఆయన నాకు తెలియదు, అప్పుడు తెలిసి తెలియని వయసు, కానీ వాళ్ళు పెద్దవాళ్ళందరూ మాట్లాడుకునేవారు, ఈడెక్కడరా ఎప్పుడు. అప్పుడు మధ్యలోకి ఇలాగంత కర్రతో వేసుకుని సంచి వేసుకుని కానుకలు ఎట్టుకోరు అనమాట. అదేసికి వెళ్ళిపోయాడు. ఇంకా అదేసి ఎత్తే ఏమై ఎక్కలేదు, ఇంకా ఎవడు పట్టింది కూడా కదా, కానుక ఎక్కలేదు అనమాట. దేవునికి స్తోత్రాలు కలుగును. ఏమిటో ఈ జనాలు దేవుని సన్నిధిలో, దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చిన దాంట్లో నుంచి చిన్న కానుక వేయడానికి కూడా ఏంటమ్మా ఎంత మనసు లేనటువంటి పరిస్థితిలో. దేవునికి మనం ఏది ఇచ్చినా మన రుణాన్ని ఏం చేయలేము, తీర్చలేము. దేవుని సన్నిధిలో మనం కృతజ్ఞత లేకుండా, దేవుని బిడ్డలారా, మనం ఏది చేసిన దాని ద్వారా ప్రతిఫలం శూన్యం. దేవునికి, దేవుని బిడ్డలారా, సమస్తాన్ని, తనువును, మన జీవితాన్ని, మన బ్రతుకును మనం ఏ పని లేకుండా ఇదే పనిగా పెట్టుకుని ఆయనను స్తుతించి 24 గంటలు ఆయన ఆరాధించిన ఆ రుణాన్ని మనం ఏం చేయలేం, తీర్చలేము. అది తీరక అట్లుండవలెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. ఎంత తీరుద్దామనుకున్నా దేవుడు మన పక్షాన జరిగించిన రక్షణ కార్యం, ఆ శిలువ శ్రమలు, దాని ద్వారా మన జీవితంలో సంక్రమించిన రుణం ఎన్నటికేమవుదో తెలుసా? తీరదో. ఆ తీరని రుణం కనుక ఎప్పుడూ కృతజ్ఞత కలిగే ఉండాలి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక.
ఒకవేళ దేవుని బిడ్డలారా మీ దగ్గర ఎప్పుడైనా 1,00,000 రూపాయలు అప్పు తీసుకున్నాను అనుకోండి, అది తీర్చే వరకు పండుగ వచ్చినప్పుడల్లా నాలుగు మామిడికాయలు ఎట్టుకుని వచ్చి చాలా వందనాలండి అని ఏం చేస్తానమ్మా, ఇస్తూ ఉంటాను. ఇస్తానేమన్నా ఇస్తాను. అప్పు తీర్చేయాలని కూడా మళ్ళీ కనపడతానా? దేవుని మందిరానికి వచ్చి ఇస్తున్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా రుణం ఇంకా తీరలేదు ప్రభు అని అర్థం. ఇంకా ఇదే ఎందుకు రా ఇదంతా తలపోటు అనుకున్నాం అనుకో, ఇంకా నీకు ఆయనకి రుణమే లేదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నావు అని. దేవునికి స్తోత్రాలు కలుగును. కనుక దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలారా అట్టి ఆలోచన కలిగి ఉండాలి. ఇదిగో యెషయా అనే భక్తుడు చక్కని దర్శనం చూస్తున్నాడు, మహోన్నతుడైన దేవుని చూస్తున్నాడు, దేవుని బిడ్డలారా ఆయన చొక్కాయ అంచులను చూస్తున్నాడు, అదే సందర్భంలో దేవాలయమును చూస్తున్నాడు, ఆయనకు పైగా ఎగురుతున్నటువంటి దేవదూతలను చూస్తున్నాడు, వాటికి ఉన్న రెక్కలను చూస్తున్నాడు, వాటిలో ఉన్న స్తుతిగానాలను పరిశీలన చేస్తున్నాడు. ఎంత శ్రేష్టమైనటువంటి ఆసక్తికరమైన ఆరాధన జరుగుతూ ఉందో వాటన్నిటినీ చూస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం చూడవలసింది దేవుణ్ణి చూడాలి. మన ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడా లేదా? నా ద్వారా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నానా లేదా? ఇదే మనకు ఉండవలసిన ఆలోచన. అంతే. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. భక్తి అంటే అదే. అంతే తప్ప భక్తి అంటే బైబిల్ వేసుకుని వారం మానకుండా వచ్చేయడం అనుకుంటున్నారా? భక్తి అంటే పాస్టర్ గారు లాగా లేకపోతే నాకులాగా తెల్ల బట్టలు వేసుకుని వచ్చేయడం అనుకుంటున్నారా? కానీ కాదు. భక్తి అంటే దేవుని బిడ్డలారా కానుకలు ఇవ్వడం, దశంభాగాలు ఇవ్వడం అనుకుంటున్నారా? కానే కాదు. భక్తి అని అంటే దేవుని బిడ్డలారా హృదయపూర్వకంగా దేవుని మహిమను గమనించి దానికి తగిన రీతిలో మనం ఆరాధనగా ఆయనను స్తుతించడమే ఏంటమ్మా నిజమైన భక్తి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అందుకనే భక్తుడు అంటాడు, ఏమి తీసుకుని వచ్చి నీ రుణాన్ని తీర్చగలను? వేలాది దూడలనా, ఏడాది పొట్టేళ్ళనా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి. ఆమేన్. పాడాలందరూ కలిసి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా? హల్లెలూయా. ఏమి తీసుకొచ్చి నిన్ను దర్శింతుం ప్రభువా. నిజమే, మనమేమిచ్చినా ఆయన చేసిన కార్యం ముందు వెలవెలబోతుంది, అది చిన్నబోతుంది. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అంతటి గొప్ప కార్యం చేశాడు. అలాంటి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నా ద్వారా నా దేవునికి మహిమ కలుగుతుందా లేదా అనే ఆలోచన మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రాలు కలుగును. 2 రెక్కలతో ముఖం కప్పుకుంటున్నాయంట. ఎందుకు అనంటే ఆయన మహిమను తేజస్సును ఏం చేయలేకపోతున్నాయి. నీవు ఆరాధించుచున్న, నేను ఆరాధించుచున్న దేవుడు ఆయన వెలుగై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఆయన అంటున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. అందుకనే భక్తుడు రాస్తూ ఉంటాడు, ఎవడును సమీపించరాని తేజస్సులో. దేవునికి స్తోత్రాలు కలుగును. సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవైనా, మా సమీపమునకు అరుదెల్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు అరుదెల్చినావు, నీ ప్రేమ. పాడదామా. యేసయ్యా నీ ప్రేమంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత విలువైనది, యేసయ్యా నీ ప్రేమంత బలమైనది, యేసయ్యా నీ కృప ఎంత. హల్లెలూయా. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన దేవుడట. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక.
ఈ లోకంలో ఉన్న స్వయం ప్రకాశకాలైనటువంటి సూర్యచంద్ర నక్షత్రాదులన్నిటిని తీసుకుని వెళ్ళి ఆయన సముఖంలో నిలవబెడితే అవన్నీ మాడి మసైపోతాయట. అంత తేజస్సు కలిగిన దేవుడట. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఈ లోకంలో ఉన్నటువంటి సూర్యుని ద్వారా, ఈ లోకంలో ఉన్న నక్షత్రముల ద్వారా, స్వయం ప్రకాశకముల ద్వారా వచ్చే కాంతి నేరుగా మన ముఖముల మీద పడితే అవి మనల్ని మాడిచి భస్మం చేస్తాయేమో, కానీ దేవుని గూర్చిన వెలుగు మన మీద ప్రకాశిస్తే మోషే ముఖం ఏమైపోతుందటమ్మా? ప్రకాశించిపోతుందంటే ఎవడు ఆయన వైపు చూడలేకపోతున్నాడట. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. దేవుని బిడ్డల ముఖాలు ఎలా ఉండాలమ్మా? ఇప్పుడు వెలిగిపోవాలి. ఏమవ్వాలండి? వెలిగిపోతూ ఉండాలి. అన్యులకైతే డబ్బు వస్తే వెలిగిపోద్ది, బంగారం వస్తే వెలిగిపోద్ది, మేలు జరిగితే క్రైస్తవుల జీవితాల్లో అన్యులు ఆశ్చర్యపడిపోవాలి. అరే, మనం బాగుపడినట్లుగా వీళ్ళు బాగుపడతలేదురా, అయినా వీళ్ళ ముఖాలు ఎలాగ ఉంటున్నాయి? సంతోషంగా ఉంటుంది. ఈ సంతోషానికి కారణం ఏంటి అని అన్యులు మనల్ని చూసి ఆశ్చర్యపోవాలి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అప్పుడు నువ్వు అనాలి, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, ఈ సంతోషము నీకు కావలినా, నేడే యేసు నొద్దకు రమ్ము. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. వాళ్ళు అడుగుతారు, ఏంట్రా బాబు మీ మొక్కలు ఇంత తేజరిల్లిపోతున్నాయి, ఇంత తేజస్సుగా ఉన్నాయి, ఇంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి, ఎంత డబ్బు ఉంది, ఇంత బంగారం ఉంది, ఇంత పదవి ఉంది, ఇంత పలుకుబడి ఉంది, ఎంతటి పేరు ప్రఖ్యాతులున్నాయి, మా బ్రతుకులో లేదు, ఎక్కడది నీకు ఇది అని అంటే మనం చెప్పాలి, ఇది మాకు ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చాడు. దేవునికి స్తోత్రాలు కలుగును. అంతటి తేజస్సు కలిగిన దేవుణ్ణి చూడలేక దేవదూతలు 2 రెక్కలతో ఏం కప్పుకుంటున్నారమ్మా? ముఖమును కప్పుకుంటూ ఉన్నారు. 2 రెక్కలతో కాళ్ళను కప్పుకుంటూ ఉన్నారు. 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారు. ప్రభువు కొరకు శ్రమ పడాలి, ప్రభువు కొరకు ప్రయాసపడాలి, ప్రభు పని కొరకు దేవుని బిడ్డరా చేతులు కలపాలి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. మన యూత్ మీటింగ్ ఎడితే అబ్బా మీరందరూ చాలా మంచి విశ్వాసులమ్మా, ఒక్కరు కనపడలేదు. మరి పాస్టర్ గారు మరి కానుక అడుగుతాడు అనుకున్నారు, ఏమనుకున్నా నాకు అర్థం అవ్వలేదు. కానీ ఒక్కరు కనపడితే ఒట్టు మీరు దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. అక్కడ అన్నాలు వడ్డించాలన్నా, ఏది చేయాలన్నా, ఏం చేయాలమ్మా? రావాలా రాకూడదా? మాట్లాడతలేదు. ఇదేంటమ్మా, పోనీ పెద్దోళ్ళు పైకి రాకపోతే కింద బోల్డ్ పనులు ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ప్రభువు పని పిల్లలకు పైన మీటింగ్ కదమ్మా. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. కనుక ప్రభువు పని అంటే ప్రయాసపడాలి. దేవదూతలు దేవుని బిడ్డలారా ప్రయాసపడుతూ ఉన్నాయి, దేవుని బిడ్డలారా ఎగురుతూ ఉన్నాయి. ఒక పక్కన కూర్చోలా, ఒక పక్కన దేవుని బిడ్డలారా కాళ్ళ మీద నిలవబడి ఏదోదో చేయట్లా, ఆయన పని కొరకు, ఆయన మహిమ కొరకు ప్రయాసపడుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. అందుకునే భక్తుడు అంటాడు, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సమయమందును అసమయమందంటే దాని అర్థం ఏంటి అమ్మా? అన్ని సమయాలలో, ఆరోగ్యం ఉన్నప్పుడైనా, ఆరోగ్యము లేనప్పుడైనా, డబ్బులు ఉన్నప్పుడైనా, డబ్బులు లేనప్పుడైనా, పరిస్థితులు బాగున్నప్పుడైనా, పరిస్థితులు బాగోలేనప్పుడైనా, అన్ని సందర్భాల్లో, అన్ని సమయాలలో ప్రభువు కోసం ఏం పడాలి? ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. దేవుని ప్రజలారా ఆలోచన చేద్దాం. అవి నోరు మూసుకుని ఉండలా, ఏం చేసుకుని ఉండలేదమ్మా? అవన్నీ ఏం చేస్తున్నాయంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. గాన ప్రతిగానములతో ప్రభువును స్తుతిస్తూ ఉన్నాయి. కొంతమందికి ఇంటిలో ఓపెన్ నోరు, చర్చిలోకి వచ్చేటప్పుడు సాతాను గారు స్టిక్కర్ అతికించేస్తాడు అనమాట. ఏంటమ్మా? స్టిక్కర్ వేస్తాడు. మరి మామూలు స్టిక్కర్ కాదు అది. ఎంత గింజుకున్నా ఏం రాదమ్మా, వాయిస్ రాదు. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. ఇంటిలో మాట్లాడమ్మా అనంటే 4 వీధుల అవతలకి వినపడద్ది, 4 వీధుల అవతలకి వినపడద్ది.
ఏయ్ పిల్ల అంటుంది. ఇక్కడ స్తోత్రం చెప్పామనంటే నోరు రాదు. అంటే సాతానుగాడు ఏమి వేసాడు అమ్మా? ప్లాస్టర్ వేసాడు. స్తోత్రాలు చెప్పండి. ఇప్పుడు అనుకుంటారు మళ్ళీ నాకు ప్లాస్టర్ వేసాడు అంటాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. హల్లెలూయా. దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం అమ్మా? ఆయన ఆరాధించడానికి వస్తున్నాం, ఆయనను మహిమపరచడానికి వస్తున్నాం, ఆయనను ఘనపరచడానికి వస్తున్నాం. ఇదే ఉద్దేశంతో దేవుని మందిరానికి రండి. అంతే తప్ప వెళ్ళిపోయి కాసేపు కూర్చుని వెళ్ళిపోదాం, కుంపాట్లాడి ఆఖరణ అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతే ఆశీర్వాదాలు అమ్మా గుమ్మడికాయలు అంతంత వచ్చేస్తాయని మాత్రం అనుకోకండి. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. నువ్వు ఎంతగా ప్రభువును ఆరాధించి, ప్రభువును స్తుతించి, ప్రభువుకు చెల్లవలసిన మహిమను అర్పించి దేవుని మందిరములో నుంచి బయటికి వెళతావో అంత ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాలు అంటూ ఉంటారు, కొంతమంది వచ్చి కంప్లైంట్ చేస్తారు, ఏమండి పాస్టర్ గారు ఆవిడకి ఎక్కువ పెట్టేశారండి, వాళ్ళకి మిగిలిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు కదండి, ఆవిడ కొంచెం మూటలు మరి మిగిలిపోయి ఏం చేస్తాం, కడతాం కదమ్మా. కొంతమంది ఏమండి ఆవిడకి ఎక్కువ పెట్టేశారండి, అవి ఎక్కువ పెట్టేశారండి. అప్పుడు అడుగుతాను, ఏ అమ్మాయి ఆవిడకి ఎక్కువ పెట్టేశారంటే ఏంటంటే, ఎవరండి చెప్పిన పాలన? ఆవిడ ఎప్పుడు వచ్చిందండి? తినే టయానికి వచ్చిందండి. ఈవిడి మొట్టమొదటిగా నుంచి ఉండి ఏం చేసిందండి? ఈ పనులన్నీ చేసిందండి. కంప్లైంట్ చేయడానికన్నా సిగ్గు ఉండాలండి ఆ మనిషికి అంటారన్నమాట. ఈవిడ ఎప్పుడో వచ్చింది కాబట్టి ఈవిడ అంత ఆశీర్వాదానికి ఈవిడి తగును, ఈవిడ అర్హురాలు. మనం కూడా దేవుని సందులో ఎంత ప్రయాసపడితే అంత మూట కట్టి పంపిస్తాడు వెనకాల మనకి. దేవునికి స్తోత్రాలు కలుగును. నా బిడ్డ వెళ్ళు ఎంత ప్రయాసపడ్డావు నా పని కొరకు, నా కొరకు ఎంత ప్రయాసపడ్డావు, ఇదిగో ఆరోగ్యమైన మూట ఇది కట్టుకెళ్ళు, ఆయుష్ అనే మూట ఇది కట్టుకెళ్ళు అని ఏం చేస్తాడమ్మా మనకే? దేవుడిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన తేజోమయుడు అయినటువంటి దేవుడు. దేవదూతలు ఒక పక్క కూర్చుని లేకపోతే కాళ్ళ మీద నిల్చుని ఏం చేయట్లేదమ్మా? ఆయనను ఆరాధించడం లేదు. ఆయనకు పైగా ఎగురుతూ ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తూ ఉన్నాయి. ఆ సింహాసనాసీనుడైన సైన్యములకు అధిపతి అయిన దేవుని గూర్చి వారి నోట ఉన్న ఒకే మాట, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో వెల్లడగుతున్న ఈ సర్వశక్తి కలిగిన దేవునికి ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటో తెలుసా? పరిశుద్ధత. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఎక్కడ ఎవరిలో కనబడదు ఈ పరిశుద్ధత. ఆయన గూర్చి దేవదూతలు పాడుతూ ఉన్నాయి, ఈ సర్వశక్తి కలిగిన దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. ఒక ఆయన అడుగుతున్నాను, ఆయన అన్నాడు, ఏమండి ఇంత కష్టాలు అనుభవిస్తున్నారు ఏంటంటే, ఆయన అన్నాడు, నేను పూర్వజన్మలో చేసుకున్న పాపం. నేను ఏ జన్మలో చేసుకున్నాను పాపం? పూర్వజన్మలో పాపమా? ఇది ఎక్కడ దౌర్భాగ్యం రా బాబు అనుకున్నాను. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. అంటే ఏం ఒప్పుకుంటున్నాడు? నేను పాపిని. కానీ యేసు ప్రభు వారి గురించి 3 శబ్దాలలో పరిశుద్ధుడు 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 అని ఎందుకు రాయబడిందో తెలుసా? ఆయన భూతకాలంలో పరిశుద్ధుడు, వర్తమానములో పరిశుద్ధుడు, భవిష్యత్తులో కూడా ఆయన పరిశుద్ధుడు. చప్పట్లు కొట్టేసైనా మనం ఏం పరచండి. హల్లెలూయా హల్లెలూయా. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో పరిశుద్ధుడైనటువంటి దేవుడు, యథార్థవంతుడైనటువంటి దేవుడు, మారని దేవుడు, మార్పు లేనటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. హల్లెలూయా. అదే వాస్తవాన్ని దేవదూతలు చెప్తూ ఉన్నాయి. ఆయన వర్తమానములో పరిశుద్ధుడు, భవిష్యత్తులో పరిశుద్ధుడు, భూతకాలంలో కూడా ఆయన పరిశుద్ధుడు. అందుకని ఆయన అంటున్నాడు, ఎన్నటన్నటికీ పరిశుద్ధతయే నా మందిరమునకు అనుకూలము. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. అమ్మ, ఎన్నటన్నటికి అంటే ఎన్ని యుగాలు గడిచినా, ఎన్ని తరాలు మారినా ఆయన మందిరానికి అనుకూలమైనది ఏంటమ్మా? పరిశుద్ధతయే. మనకు అనుకూలతలు మారిపోతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, ముందులో మామూలుగా పాడుకుంటున్నప్పుడు కొద్ది రోజులకి మాకు మైక్ సెట్ ఉంటే బాగుండు. మారిపోయిందా లేదా అనుకూలత? ఫ్యాన్లు వచ్చాయి,
కొన్ని రోజులకి ఒకవేళ క్లోజ్డ్ వచ్చిందనుకోండి, మా మందిరానికి ఏముంటే బాగుండు, ఏసీ ఉంటే బాగుండు. ఏసీలకు అలవాటు అవ్వకండి అమ్మా. ఏసీలు అలవాటు అయినా అనుకోండి, ఏసీ లేకపోయినా పర్లేదు కానీ ఏం కావాలనుకుంటావు? దేవునికి స్తోత్రాలు కలుగును గాక. కనుక ఏసీలకి ఏమవ్వకండి, ఎక్కువగా అలవాటు అవ్వకండి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. అంటే ఇవన్నీ ఏమైపోతాయి, అనుకూలతలు మారిపోతూ ఉంటాయి కాలగర్భంలో, కాలానుగుణంగా. కానీ ఎన్నటన్నటికీ మారందేంటో తెలుసా? పరిశుద్ధతయే. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. అందుకునే దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నీకు నాకు సెలవిస్తున్న మాట ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. ఈ లోకంలో ఈ మాట చెప్పిన వాడు బైబిల్ గ్రంథంలో వెల్లడవుతున్న దేవుడు ఒక్కడు తప్ప ఇంకొకరు ఎవ్వరూ లేరు. ఉంటే చూపించండి, వాళ్ళను కూడా మేము దేవుళ్ళుగా అంగీకరిస్తాం. దేవునికి స్తోత్రాలు కలుగును. ఎవడు లేడు. ఏమనంటే నేను పరిశుద్ధుడై ఉన్నలాగున మీరు పరిశుద్ధులై ఉండండి. ఒకవేళ ఎవరైనా నేనేమై ఉన్నానో మీరు కూడా అలాగే ఉండండి అన్నాడు అనుకోండి, లోకమే తల్లకిందులవుద్ది. లోకమే మాయల మరాఠీగా మార్చబడిపోద్ది. లోకమే తప్పుల తడకైపోద్ది. కానీ పరిశుద్ధుడైన దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. ఎందుకో తెలుసా? పరిశుద్ధమైన స్థలములలో నేను నివసించువాడను. దేవునికి స్తోత్రాలు కలుగునుగా. ఒక రోజున దావీదుకు డౌట్ వచ్చింది, దావీదుకు అనుమానం వచ్చింది. భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, ఆయన ఆరాధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు, కొత్త కొత్త పాటలు రాసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. భక్తి జీవితంలో ఇంత భక్తి చేస్తున్న ఒక రోజున ఒక అనుమానం వచ్చింది దావీదుకి. అనుమానం వచ్చి ఒక ప్రశ్న అడుగుతున్నాడు ప్రభువుని, యెహోవా నీ పరిశుద్ధ పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ స్థలములలో నివసింపదగిన వాడు ఎవడు? నాకు కొంచెం చెప్పినైనా భక్తి చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాను, కానీ నాకుండే లక్షణాలు ఏంటో ఏదన్నా నన్ను లాగేస్తుందేమో, నరకాగ్ని గుండానికి వెళ్ళిపోతానేమో, నీ సన్నిధికి వెళ్ళలేనేమో అని ఒక ప్రశ్న వేశాడు దేవుడికి. ఎవరికమ్మా ప్రశ్న? దేవునికే. దేవునికే. ఎందుకో తెలుసు? అతని ఆశ దేవుని సన్నిధికి వెళ్ళాలని, యుగ యుగములు ఆయన రాజ్యంలో ఉండాలని, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయిన ఆ మహారాజు సన్నిధిలో, ఆ చక్రవర్తి సన్నిధిలో యుగ యుగములు జీవించాలనే ఆశ ఎవరికి ఉందమ్మా? దావీదుకి. అందుకని మనం కూడా పాడతాం, నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా బ్రతికించుచున్నది. నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ ఆశ దావీదుకున్న గనుక ఎవరు నాయన ఆ పరిశుద్ధ పర్వతం మీదకి ఎక్కి నీ దగ్గర నివసింపదగిన వాడు ఎలా ఉండాలి? ప్లీజ్ నాకు కొంచెం చెప్పరా ప్రభువా. ఈ భక్తి నాకు సరిపోదనిపిస్తుంది, ఇంకా ఇందులో తప్పిపోతున్నా నాకు చెప్పానంటే, దేవుడైన ప్రభువారు, దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథము 16వ అధ్యాయంలో అనుకుంటా ఆ మాటలు, 15వ అధ్యాయంలో చూడండి ఒకసారి. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినవాడు ఎవడు? ఎవడు? ఎవడు అనంటే అక్కడ దేవుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలుకానికి కీడు చేడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు. చాలమ్మ, దేవునికి స్తోత్రాలు కలుగునుగా. అమ్మా, దేవుడు అతనికి చెప్తున్నాడు దావీదుకి, దావీదు అడిగావు, ప్రశ్న వేశావు, సమాధానం ఇవ్వడం నా వంతు, నీకు జవాబిస్తాను అని చెప్పి ఆయన అంటున్నాడు, నీతిగా హృదయపూర్వకంగా ఏం పలకాలి? నిజము పలకాలి, నిజము పలకాలి.
ఎన్ని అబద్ధాలు జనాలకి. అమ్మా 10 రూపాయలు కలిసి వస్తాయంటే 10 అబద్ధాలైనా ఆడడానికి ఏం చేయం మనం? వెనకాడం. మన ఇద్దరు ఆడవాళ్ళు దెబ్బలు ఆడుకుంటున్నారు. ఇద్దరు ఆడవాళ్ళు ఇంటి పక్కన సరిహద్దులు ఏం చేస్తున్నారమ్మా? దెబ్బలు ఆడుకుంటున్నారు. ఆవిడ చేతిలో చీపిరి కట్ట ఉంది, ఈవిడ చేతిలో చీపిరి కట్ట ఉంది. పనికి మాలదానా ఆ చీపిరి కట్ట నాదే, ఈ చీపిరి కట్ట నీదే అంటుంది. ఆవిడ అంటుందే నాది కాదు, ఈ చీపిరి కట్ట నాదే, ఆ చీపిరి కట్ట నీదే. ఎందుకంటే ఆ చీపిరి కట్ట బాగుంది, ఇదేమో అరిగిపోయిందన్నమాట, మార్చేసిందన్నమాట అటు ఇటు. ఎన్ని అబద్ధాలు, ప్రతిదానికి ఏంటమ్మా? అబద్ధాలు. హృదయపూర్వకంగా ఏం పలకాలి? నిజము పలకాలి. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, మన జీవితాలలో ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఆ సర్వోన్నతుడైన దేవుని సంధికి మనం ఎంత మాత్రం కూడా పోలేం. కరెంటు పోయిందమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పాను కదా, ఏసీ లేకపోయినా ఉంటాం, కానీ దేవునికి స్తోత్రాలు కలుగును గాక. కనుక దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. ఇక దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం దీన్ని కొనసాగిద్దాం. దేవుని సందులో మనం నేర్చుకున్న అనుభవాలు ఏంటి అనంటే, యెషయా ఏం చూస్తున్నాడు? ఒక చక్కని దర్శనాన్ని చూస్తున్నాడు. పరిశుద్ధుడైన దేవుని చూస్తున్నాడు, పరిశీలనగా చూస్తున్నాడు, దగ్గరగా చూస్తున్నాడు, నేత్రాలు తెరిచి చూస్తున్నాడు, ఆయన మహిమను చూస్తున్నాడు. ఆ విధంగా ప్రభు మహిమను గుర్తించాలి. దేవుని బిడ్డలారా, ఆయనకు పైగా దేవదూతలు ఉన్నాయి. దేవదూతల్లో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం, ప్రభు కొరకు ప్రయాసపడాలి. ప్రభు కొరకు గళమెత్తి ఏం చేయాలమ్మా? పాడాలి. ప్రభు కొరకు గళమెత్తి స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి. దేవుని బిడ్డలారా, 2 రెక్కలుండి అవి చక్కగా ఎగురుతూ ఉన్నాయి. అవి కాళ్ళుండి ఓ చోట కూర్చుని ఉండల చక్కగా ఎగురుతూ ఉన్నాయి. అలా మనం ప్రభు కొరకు ప్రయాసపడాలి. తర్వాత చూస్తూ ఉన్నాం, ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన తేజోమయుడైనటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కనుక ఆ పరిశుద్ధమైన దేవునికి తగినట్లుగా పరిశుద్ధులుగా జీవిద్దాం. అలాంటి గొప్ప కృపను దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన, చిన్న ప్రార్థన. ప్రభువా, నాతో మాట్లాడావు, నన్ను దర్శించావు. యెషయా జీవితంలో నుంచి, యెషయా కలిగిన దర్శనంలో నుంచి, అక్కడున్న మహిమకరమైనటువంటి పరిస్థితుల గురించి నాతో మాట్లాడావు. అందులో నేను కూడా స్పందిస్తూ ఉన్నాను. ప్రభువా, నన్ను కూడా అలా బలపరచునని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన తన వాక్యమును బట్టి మన 2 చేతులు ప్రోత్సాహపెలిగెత్తి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రాలయ, స్తుతులు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇంతవరకు యెషయా గ్రంథం 6వ అధ్యాయంలోంచి మాతో మాట్లాడావు, నీకు స్తోత్రాలు. ఇదిగో ఏ మాటలైతే మాట్లాడావు మా హృదయం అందు భద్రపరచుకోవడానికి సహాయం చేయండి. ఇప్పుడు బల్లారాధనలోనికి వెళుతున్నాం. ప్రభువా, బల్ల నీ ద్వారా మాకు అనుగ్రహించబడింది. నీ శరీరం, నీ రక్తం మా ఆశీర్వాదం నిమిత్తమై ఇదిగో నాయన పరమ రాజ్యము కొరకు, పరలోక మహిమ కొరకు మీరు మాకు అనుగ్రహించారు కనుక దానిలో కొనసాగే కృపనివ్వండి. ఇప్పుడు బల్లలోనికి వెళుతున్నాం. బల్లారాధనను దీవెనకరంగా జరిగించండి. ఒకవేళ మాలో అయోగ్యతలుంటే క్షమించండి. అయోగ్యులమైన మమ్మల్ని యోగ్యులుగా మార్చి నీ శరీరమును రక్తమును తిని త్రాగుటకు మమ్మల్ని యోగ్యులుగా చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుంటూ ఉండగా వాక్యం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న కుమార్తె జ్యోతి వాక్యం చదువుతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 31 వరకు చదువు.
నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణంను ప్రచురించుదురు. కాబట్టి ఎవడి అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలో నుండి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెనని అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక త్రిని త్రగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులని ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే యెడల మీరు తీర్పు పొందకపోదురు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, కుమార్తె వాక్యం చదవగా ఆలకించాము. కొన్ని తలంపులు మనం ఇందులో నుంచి ప్రతి నెల చేస్తున్నట్లుగా ఆలోచన చేద్దాం. ఆయన అంటున్నాడు, ఇది నా శరీరం, ఇది నా రక్తం, దీనిని మీరు తిని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకోవడం అంటే ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన పొందిన అవమానభరితమైన ఆ పరిస్థితిని జ్ఞాపకం చేసుకోవడం, ఆయన పొందిన గాయాలను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన మోసిన శిలువను జ్ఞాపకం చేసుకోవడం, ఆయన ప్రక్కలో బల్లెపు పోటును జ్ఞాపకం చేసుకోవడం, ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు దించబడ్డాయి దాన్ని జ్ఞాపకం చేసుకోవడం. ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేసుకుందాం. నోరు తెరవాలి అందరూ, ఎవరికి వారు నోరు తెరిచి ప్రార్థన చేస్తూ దేవుని సేవకుని నోట వినబడుతున్న ప్రతి మాటను బట్టి ఒక ఆలోచన చేస్తూ ఒక్కసారి ప్రభు బల్లంటే అనాలోచితంగా తీసుకోవద్దు. జీవితాన్ని పరిశీలన చేసుకోకుండా తీసుకోవద్దు. ఏం కాదులే, ఏం పర్వాలేదులే అనే ధోరణితో తీసుకోవద్దు. అది కీడు, అది శాపం. ఆయనను జ్ఞాపకాల్లోనికి తెచ్చుకోవాలి. నీకు పొలం ఇచ్చినటువంటి వాళ్ళు గుర్తొస్తారు, నీకు స్థలం ఇచ్చిన వాళ్ళు గుర్తొస్తారు, నీకు ఇల్లు కట్టించిన వాళ్ళు జ్ఞాపకం వస్తారు, నీకు వెండి బంగారాలు ఇచ్చిన వాళ్ళు జ్ఞాపకాల్లో తెచ్చుకుని అమ్మో ఎంత కృతజ్ఞతో వారిని గురించి చచ్చిపోయే వరకు సాక్ష్యం చెప్తూ నాకు అది ఇచ్చారు, నాకు ఇది ఇచ్చారని. వాళ్ళు ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టలేదు కదా. మరి ప్రభువారు నీ కొరకు ప్రాణం పెడితే ఏది నీ జీవితంలో కృతజ్ఞత, ఏది నీలో ప్రభువుని గుర్చినటువంటి మంచి మాట? ఆయన జ్ఞాపకాల్లోనికి తెచ్చుకోవడం అంటే ఇదిగో ఆయన పొందిన శ్రమలను జ్ఞాపకాల్లోనికి తెచ్చుకోవడం. ఆయనను రాను వారు బంధించారు, ఆయనను తీసుకుని వెళ్ళారు సమాజ మందిరములోనికి, అధికార మందిరములోనికి. ఆయనను చిత్రవద చేశారు, ఆయన చెంపల మీద చెల్లున కొడుతూ ఉన్నారు. నీకు ఆ దృశ్యం కనపడతా ఉందా? నీ మనోనేత్రాల ముందు ఆ దృశ్యం కనపడతా ఉందా? చుట్టూ మనుషులు, వారి మధ్యలో ఒంటరి వాడు ప్రభువాడు. నీ నా పాపము నిమిత్తమైన ఒంటరి అయిపోయాడు. ఆయనను పిడుగుద్దులు గుద్దువారు గుద్దుతా ఉన్నారు, ఆయన చెంపల మీద చెల్లున కొడుతూ ఉన్నారు, ఆయన ముఖము మీద గుద్దుతా ఉన్నారు, ఆయన గడ్డం పట్టుకుని పెరికి వేస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయి, ప్రభువా ఇన్ని శ్రమలా అయ్యా, నేను వింటూ ఉంటేనే, నా మనోనేత్రాలు తెరిచి చూస్తూ ఉంటేనే నా గుండె చెరువైపోతా ఉంది ప్రభువా. ఎన్ని వేదనలో నా గురించి అనుభవించావా ప్రభు అని ఒక్క మాట కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువుకు చెప్పగలిగితే నువ్వు ఆయనను జ్ఞాపకాల్లోనికి తెచ్చుకున్నట్టు. దేవుని ప్రజలారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆయన శిలువ శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు. ఆయన ముఖము మీద ఉమ్ములు వస్తూ ఉన్నారు. ఎంత దయనీయమైన స్థితిలో ప్రభువారు ఉన్నారో
ఇది క్రీస్తు ప్రేమను అర్థం చేసుకొని దౌర్భాగ్యులకు అర్థం కాదు ఇది. వాళ్లకు హేళన, వాళ్లకు చులకన, వాళ్ళ జీవితాలలో ఒకంత వెకిలితనం అది. కానీ ప్రభు ప్రేమను అర్థం చేసుకున్న మనకైతే అది ఎంతో అమూల్యమైనటువంటిది. ఆయనను 1 - 40 దెబ్బలు కొట్టారు. ఆయన వీపు నాగుల చాలు వలె దున్నబడింది. హరే, ఆయన భుజాలపై ఇంచుమించు 150 కేజీల బరువైన సిలువనెత్తారు. యెరూషలేము వీధులలో ఆయనను ఊరేగిస్తూ ఉన్నారు. ఏంటి ఇంత దౌర్భాగ్యం, ఏమిటి ఇంత పరిస్థితులు యేసు ప్రభుకి అని అనుకుంటూ దౌర్భాగ్యులు ఈ రోజున అనేక తీర్పులు తీరుస్తారు పనికిమాల వాళ్ళు. ఆయన ఏదో తప్పు చేశాడు, ఏదో పాపం చేశాడు. వేళ తీర్పుల కంటే గొప్ప తీర్పులు ఆ రోజున భౌతికంగా జరిగాయి. ఆయనకు తీర్పు చెప్పిన పిలాతు అంటున్నాడు, ఈయనలో ఏ దోషము కనబడ్డం లేదు అని అంటూ ఉన్నాడు. మరొకసారి తన భార్య వచ్చి అంటుంది, ఈ నీతిమంతుని జోలికి పోవద్దంటుంది. దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. మనుషులు, దుర్మార్గులు, కక్షగట్టిన వాళ్ళు ఎన్ని చెప్పినా మనం వినక్కర్లా. వారి హృదయంలో వారికే తెలుసు, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని దుఃఖం, ఏదో తెలియని ఆవేదన, ఆక్రోశం, ఆవేశం వాళ్ళ జీవితాల్లో ఉండి ప్రభువును తిరస్కరిస్తూ ఉన్నారు. ఇంత ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ నీకు అర్థమైతే ఆయన పాదాల చెంత పడి ఏడుస్తావు తెలుసా. ఆయన అర్థం చేసుకొనక ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నావు. ఆయన పరిశుద్ధుడు, ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. హేరోదు దగ్గరగా పంపించారు. హేరోదు అంటున్నాడు, ఈయనలో మాకే దోషము కనబడ్డం లేదు. నీకు అర్థమవుతా ఉందా? క్రీస్తులో తప్పులు వెతకడానికి ప్రయత్నిస్తున్న సహోదరుడా, సహోదరి, ఆయనలో ఏ దోషం కనబడ్డం లేదని రాజనీతి కలిగిన, రాజ్యాధికారం కలిగిన వ్యక్తులు ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటే నువ్వెందుకు అలా తయారయ్యావో ఒకసారి ఆలోచన చేసుకో. నీలో దుష్టుడు, దురాత్ముడు, సాతాను, పాపం పనిచేస్తూ ఉన్నాయి కనుక విడిచిపెట్టు వాటిని. ఇదిగో సిలువలో వేలాడుతున్నటువంటి ఒక దొంగ అంటున్నాడు, ఆయన నీతిమంతుడు, ఆయన ఏ దోషం, ఏ పాపం చేయలేదు. అలాంటి దొంగే ప్రభు కోసం సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అర్థమవుతా ఉందా నీకు? అరే, అంతెందుకు, యేసు ప్రభు వారు సిలువలో మరణించిన తర్వాత భూకంపం వచ్చి అల్లకొల్లోలం జరిగితే కింద ఉన్నటువంటి ఒక సైన్యాధికారి అంటున్నాడు, నిజముగా ఇతడు దేవుని కుమారుడే, నీతిమంతుడే అంటున్నాడు. నువ్వెందుకు అలా తయారయ్యావు? ప్రభు ప్రేమను అర్థం చేసుకొనక. అంతెందుకు, ఆయన అప్పగించినటువంటి ఇస్కరియోతు యోధ అంటున్నాడు, ఆ నీతిమంతుడిని అప్పగించి పాపం చేశానంటున్నాడు. మరి అంతటి నీతిమంతుడు ఎందుకు ఇంత శ్రమపరచబడవలసి వచ్చిందంటే, జగత్తు అందలి సమస్తమునకు పునాది వేయబడక మునిపే, మానవ జాతి యొక్క నిర్మాణమైన తలంపులలో ఉండగానే సాతాను కార్యమును ఎరిగిన దేవుడు పాపములకు విడుదలగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన హింసించబడాలి, ఆయన చిత్రవధ చేయబడాలి, ఆయన రక్తం చిందించబడాలి, సిలువకెక్కాలి, ప్రాణం పెట్టాలి, తిరిగి లేవాలి. ఇది ఆయన సంకల్పం. అంతే తప్ప మనుషులు వక్రీకరించి దాన్ని పదార్థాలు చేసి క్రీస్తు ప్రేమను అవహేళన చేస్తున్న మనుషులకు అర్థం కాదు. కానీ ఈ రోజున దేవుని మందిరంలో చేరిన మనకు మాత్రం తెలుస్తుంది ఆయన ప్రేమ. అది నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి ప్రేమ. ఆయన ప్రేమ వస్తువుల మీద ప్రేమ కాదు, జంతువుల మీద ప్రేమ కాదు, కానీ ఆయన స్వరూపంలో చేయబడిన నిన్ను గూర్చి, నన్ను గూర్చి ప్రేమ. ఆయన ఆలోచన చేసుకో. కనుక ఆయనను జ్ఞాపకాల్లోనికి తెచ్చుకో. 2వ తలంపు, నా మరణమును ప్రచురించుదురు. 5వ మాసంలో దేవుడు నీకు 31 రోజుల ఆయుష్నిచ్చాడు. ఆ ఆయుష్ కాలంలో నువ్వు ఎవరికైనా సువార్త ప్రకటించావా? ప్రభువారు ఎంత గొప్పవాడండి, ఎంత మహోన్నతుడండి. మానవుల కొరకు ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, మరణమును గెలిచి తిరిగి లేచాడు. ఆయన రక్తమునందు, ఆయన మరణ పునరుత్థానంలో విశ్వాసం ఉంచితే మనల్ని
నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చి అనిత్య రాజ్యానికి వారసులు చేస్తాడు. ఇదిగో మరలా ఆయన రెండవ రాకడగా తిరిగి రానై ఉన్నాడు అనే సువార్త ఎంతమందికి చెప్పగలిగి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మూడవ తలంపు, ఇది మందిరములో కూర్చున్న నీకు నాకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఆయన బల్లలోనికి పాలు పంపులు పొందడానికి ఇష్టపడుతున్న నీవు నీ పాప జీవితమును గుర్చి, నీ అపరాధ భావం కలిగిన మనస్సాక్షిని గుర్చి నువ్వు ఆలోచన చేసుకోవలసిన సమయం ఇది. వాళ్ళ గురించి కాదు, నిన్ను గుర్చి నువ్వే. నీ ఆలోచనలు చెడిపోయాయి కదా, నీ చూపులు చెడిపోయాయి కదా, నీ తలంపులు చెడిపోయాయి కదా, నీ నడవడిక పాప సహితం కదా. మరి అలాంటివి ఉండగా ప్రభు సందులో పశ్చాత్తాపడకుండా ప్రభు బలను ఎలా తీసుకుంటావు? అది శాపాన్ని తీసుకుని వస్తుంది, తీర్పులను తీసుకుని వస్తుంది, కీడు తీసుకుని వస్తుంది. అది నీకు నాకు తెలుసు. కొరింథీలో ఉన్న సంఘస్థులు అలా అంటే ఏం చేయకుండా, పాపపు ఒప్పుకోలు లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ప్రభు బలను తీసుకునేవారట. విచిత్రం ఏంటంటే చాలామంది బలహీనలైపోతూ ఉన్నారట. చిన్న వయసులోనే బలహీనలైపోతున్నారు. చాలామంది రోగులైపోతున్నారట, రోగాలు వచ్చేస్తున్నాయంట. ఆలోచన చేయట్లేదు ఎందుకు రోగాలు వస్తున్నాయి మాకని. హృదయంలో పాపం ఉంచుకొని దేవునికి ఆయాసకరమైన మార్గాల్లో నడుస్తూ దేవుని ఉగ్రతకు పాలైపోతూ ఉన్నారు. చాలామంది చనిపోతూ ఉన్నారట చిన్న వయసులోనే. ఏమిటి దీనికి కారణం అర్థం కావట్లా. జీవము కలిగిన దేవుడు, జీవింపజేసే దేవుడు, మరణము నుంచి తప్పించే దేవుడు, వ్యాధుల నుంచి విడిపించే దేవుడు, రోగాల నుంచి రక్షించే దేవుని సన్నిధిలోకి వచ్చి ఇలాగైపోతున్నారేంటి? దేవుని సన్నిధిలోని బాధపడుతున్నారు తప్ప ఎవరు మారు మనసు పొందటంలా. అప్పుడు పౌలు హెచ్చరిక చేస్తున్నాడు, సంగమా దీనికి గల కారణం ఇది. పరిశుద్ధమైన దేవుని శరీరమును ఆయన రక్తమును అనాలోచితంగా తిని త్రాగేస్తూ ఉన్నారు. అందుకే మీకు బలహీనతలు, అందుకే మీకు రోగాలు అంటున్నాడు ఆయన. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకవేళ నీ బ్రతుకు కూడా అలాగే ఉందేమో. దేవుడు ఒక్క అవకాశాన్ని ఇస్తున్నాడు, ఒక్క అవకాశం ఇస్తున్నాడు, ఉపయోగించుకో. ఆయన పాదాలు పట్టుకో, ప్రభువా క్షమించయ్యా, నా రోగానికి, నా బాధకు, నా వ్యాధికి, నాకున్నటువంటి సమస్యకు ఇదే కారణమని అర్థమవుతూ ఉంది. క్షమించయ్యా, నా పాపాన్ని క్షమించని ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు వారు నిన్ను నూతనమైన సృష్టిగా మారుస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పక్కనే ఉన్నాడు ఆయన. ప్రేమ కలిగిన దేవుడు నీ పక్కన నుండి వేచి చూస్తున్నాడు. నా కుమార్తె, నా కుమారుడు ఒప్పుకుంటాడేమో. వెంటనే మరి అన్నిటికీ జ్ఞాపకం చేసుకుంటే వారి పాపాలను నేను క్షమిస్తానని సిద్ధంగా ఉంటే, అలాంటి ప్రభువును పక్కన పెట్టుకుని కూడా నీ బ్రతుకు కరగట్లేదంటే, నీ మనస్సు కరగట్లేదంటే, నీకు ఒప్పుకోలు రావట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు శిక్షకు చాలా దగ్గరగా ఉన్నావు. వారికి కఠినమైన హృదయము ఉంటుందని వాక్యం సెలవిచ్చినట్లుగా నీ హృదయం కఠినమైపోయింది. శిక్షగతి దగ్గరగా ఉన్నవేమో, జాగ్రత్త. అది మారు మనసు పొందు, పాప క్షమాపణ నిమిత్తమే ప్రభు పాదాలు పట్టుకో. ఇది మనం చేసిన తలంపులు. ఆయన రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది నా శరీరం అన్నారు. ఆయన శరీరమునకు సాదృశ్యంగా రొట్టెను గుచ్చి మన రెండు చేతులు ప్రభు చప్పిలుగతి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, 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 స్తోత్రాలయ్యా, హల్లెలూయా. అలాగే నేను భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఇది నా రక్తము వలన కొత్త నిబంధనని, ఈ రక్తమును గురించి అని చెప్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దీనిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న తల్లిగారు, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి తల్లిగారు సత్యవతి గారు ప్రార్థన చేస్తారు. మైక్ ఎలాగ ఉండమ్మా. స్తోత్రం ప్రభా, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభా. వందనములు తండ్రి, వందనములు ప్రభా, స్తోత్రములు తండ్రి. నా తండ్రి, నా ప్రభా, నీకు ఏమిచ్చినా నేను రుణము తీర్చుకోలేని ప్రభా, నీకు వందనములు తండ్రి, స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి, ఆరాధన అంతా మీరు ఉన్నారు ప్రభా, తోడుగా ఉన్నారు ప్రభా, మీరు వందనాలు తండ్రి, స్తోత్రములు ప్రభా. నాయన ప్రభా తండ్రి, వందనములు తండ్రి, స్తోత్రములు ప్రభా.
మా దైవజనులతో మాట్లాడారు ప్రభా. నీకు వందనములు తండ్రి, సూత్రములు ప్రభా, సూత్రములు తండ్రి. మా సంఘాన్ని, మా సంఘ బిడ్డలను అందరితో మాట్లాడండి ప్రభా. మీకు వందనములు తండ్రి, సూత్రములు ప్రభా. నాయనా ప్రభా, మా సంఘాన్ని అంతా దర్శించి తండ్రి ఆశీర్వించండి ప్రభా. మీకు వందనములు తండ్రి, సూత్రములు ప్రభా. ఇదిగో ప్రభా, బల్లారాధనలోకి వెళ్తున్నాం ప్రభా తండ్రి. నీ కృప చూపు దేవానికి సూత్రం తండ్రి, సూత్రం ప్రభా. నాయనా ప్రభా, మీ బిడ్డలను అందరినీ దీవించు, ఆశీర్వించు ప్రభా. నీకు వందనములు తండ్రి, సూత్రములు ప్రభా, సూత్రములు తండ్రి. అయ్యా ప్రభా, వందనములు తండ్రి, సూత్రములు ప్రభా. మీకు ఏమి ఇచ్చినా మేము రుణము తీర్చుకోలేం ప్రభా తండ్రి. మేము పాపల కొరకు తండ్రి నాయనా ప్రభా, మాకు ప్రాణము పెట్టావు తండ్రి. నీకు వందనములు తండ్రి, సూత్రములు ప్రభా, సూత్రములు తండ్రి. నాయనా బల్లారాధనలో మీరు తోడై ఉండండి ప్రభా తండ్రి. మేము తీసుకున్న దేహంలోను నాయనా నీ రక్తంలోని ప్రభా తండ్రి మాకు ఆశీర్వాదం కలిగించి ప్రభా. నీకు వందనములు తండ్రి, సూత్రములు ప్రభా. నాయనా ప్రభా, ప్రతి బిడ్డను ఆశీర్వించి దీవించి ప్రభా తండ్రి. సంఘాన్ని దీవించి, సంఘ బిడ్డను దీవించి ప్రభా తండ్రి. నీకు వందనములు తండ్రి, సూత్రములు ప్రభా. ఇదిగో ప్రభా, మందిరానికి తలాన్ని కొన్నారు తండ్రి. నాయన చక్కటి మందిరాన్ని దయచే ప్రభా. నీకు వందనములు తండ్రి, సూత్రములు ప్రభా, సూత్రములు తండ్రి. నాయన మా దైవజనులు దీవించండి తండ్రి. మా దైవజనుల కుటుంబాన్ని దీవించండి ప్రభా. సూత్రం ప్రభా, సూత్రము తండ్రి. ఈ సంఘాన్ని దీవించి, సంఘ బిడ్డను దీవించి తండ్రి. నాయన ప్రభా, వందనములు తండ్రి. ఇదిగో ప్రభా తండ్రి. నాయన నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ప్రభా తండ్రి. నాయన ప్రభా, మళ్ళీ నేను రేపు పొద్దున్నే వెళ్ళిపోతాను ప్రభా. రేపు సాయంత్రం మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని తండ్రి, కుమార పరిశుద్ధుడా, పరిశుద్ధమైన నామలో పాదాలు పట్టుకుని బతమాలు వేడుకున్నా నా పరమ తండ్రి. మీ దగ్గరకు ప్రభు బల్ల తీసుకురాబడుతుంది కనుక మీరందరూ శిలువ ధ్యానంలో ఉండండి. నేను చేసిన ఘోరమైన దోషములే ఘోరమైన సిలువకు వ్రేలాడదీసెనే. నేను చేసిన ఘోరమైన దోషములే నేను ఘోరమైన సిలువకు వ్రేలాడదీసెనే. నేను వేసిన వేషములే వీధులలో నడిపించెనయ్యా. నేను వేసిన వేషములే వీధులలో నడిపించెనయ్యా. వీధులలో నడిపించెనయ్యా. మరువజాలనిది సిలువలో నీ మరణము యేసయ్యా, మరచిపోలేనిది మరువజాలనిది. దాహముతో నీవు అలవటించినప్పుడు చేదు చిరక నీకు అందించెనయ్యా. దాహముతో నా కోసమే ఈ సిలువ యాగమా, నా కోసమే ఈ సిలువ యాగమా. సిలువలో నీ మరణము యేసయ్యా, ఓలేనిది మరువజాలనిది. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇంకా మీలో ఏమైనా అవిధేయతలు ఉంటే ప్రభు పాద సందులో ఒప్పుకొని విడిచిపెట్టండి. నీ పక్షాన ప్రభు వారు నిలవబడి ఉన్నారు. క్షమించడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. నీ తలంపులు చెడిపోతే, నీ ప్రవర్తన చెడిపోతే, నీ చూపులు చెడిపోతే, నీ ఆలోచనలు చెడిపోతే, నీ బ్రతుకు చెడిపోతే క్షమించు ప్రభువా అని అడుగు. అనాలోచితంగా తీసుకోవద్దు. ప్రార్థన.
పరిశుద్ధుడానికి వందనాలు. మా ప్రియబిడ్డల చేతుల్లో ఉన్న మీ శరీరం బట్టి, రక్తమును బట్టి వందనాలు. అది పరిశుద్ధమైన నీ సంబంధం ప్రభువా. దాన్ని తీసుకుంటున్న మేము మానవులం, మట్టి మాత్రులం. మాలో తండ్రి అవిధేయత లేదు, పాపం లేదని చెప్పుకుంటే మేము మిమ్మల్ని అబద్ధకులను చేసిన వాళ్ళం అవుతాం. క్షమించండి, మేము పాపులం. మా గతం పాపం, వర్తమానం పాపం. క్షమించండి. ఇప్పటికే మా బిడ్డలు మీరు గుర్తు చేసిన ప్రతి పాపాన్ని ఒప్పుకున్నారు. క్షమించండి. అయితే మా బ్రతుకులు ఒక మురికి బట్ట లాంటివి. ఎంత మంచి సబ్బుతో ఉతికినా ఎంతో కొంత మలినం మిగిలిపోతూనే ఉంటుంది. అలాంటి మా బ్రతుకులను క్షమించండి. మా భక్తి, విశ్వాసం, పరిశుద్ధతను బట్టి అయితే ఏమాత్రం కూడా అయోగ్యులం కాము. అయోగ్యులమైన మమ్మల్ని యోగ్యతలో నడిపించేది మీ కృప. నీ కృప ద్వారా బలలోనికి వస్తూ ఉన్నారు. మరింత అభిషేకంలోనికి, ఆత్మీయతలోనికి నడిపించి పరిశుద్ధులుగా మార్చి నీ కొరకైనటువంటి ప్రయోజకమైన పాత్రలుగా మలచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనాపూర్వకంగా పూజించండి. సిల్వలో నాకై కాచిన యేసు రక్తము, సిల్వలో నాకై కాచిన యేసు రక్తము, సరైన నన్ను మార్చును యేసు రక్తము, సిననైన నన్ను మార్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము. అవునయ్యా, స్తోత్రాలు. ప్రార్థనాపూర్వకంగా పూజించి పానం చేయాలి. సిల్వలో నాకై కాచెను రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిననైన నన్ను మార్చెను యేసు రక్తము, సిననైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము. దేవుని పిల్లలారా, ఈ జూన్ మాసంలో ప్రభు బలను సమీపించగలిగే కృపనిచ్చిన దేవాది దేవునికి మన రెండు చేతులు ప్రోత్సాహపెట్టి స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు నాయన, స్తుతులు నాయన. మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు ప్రార్థన చేస్తాం. దేవాని స్తోత్రాలు. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, జీవం గల దేవానికి ఇచ్చలేని వందనాలు ప్రభా. గతించిన నెల నుంచి నేను వరకు నీ పిల్లలైన మమ్మల్ని ఈ విధంగా ఉంచిన ప్రభా. మరి యొక్క పర్యావరణ సంస్కారాలలో పాలు పొందడానికి మీరు ఇచ్చిన కృపకే వందనాలు ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మీరే గంట ప్రభావాలు ఆరోపించుకున్నారు. మా స్తుతుల మీద ఆశ్చర్యుడు మా తండ్రి నీకు వందనాలు. నీ దాసుని పెట్టుకున్నాను, మీరు మాట్లాడిన విధానానికి లెక్కించలేని వందనాలు ప్రభా. నీవు పరిశుద్ధుడు కనుక మమ్మల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నావు ప్రభా. నువ్వే పాపం మెరుగను
వారు తండ్రి నాయన ప్రభా మేము కూడా నాయన ప్రభా అనేక పాపాలతో కప్పబడుతున్నప్పుడు నాయన ప్రభా నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తున్నాను ప్రభా విడిచిపెట్టవలసిన విడిచిపెడుతూ ఆత్మీయంగా ఎదగలే కృపాదానత మాకు మా సంఘ బిడ్డలందరికీ కూడా మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభా నాయనానికి వందనాలు ప్రభా అటువంటి భక్తి అటువంటి ఆత్మీయత మాకు అందరికీ దయచేయను ప్రభా వాక్యం ఎవరు కూడా విడిచిపెట్టుకున్న మా హృదయాలు అందరూ హృదయాలు మీరు ఫలింపచేయనాను మరి ఎక్కువైన భక్తులకు మరి ఎక్కువైన సహవాసములకి ఇక్కడ కూడా మీరు నడిపించాను ప్రభా నాయన ప్రభా ఇక్కడ ఉన్న చిన్న బిడ్డలు యవన బిడ్డలు వృద్ధులు నడువేసుకుని పురుషులు కూడా దీవించి ఆశ్రదించాను ప్రభా ఎవరి ఉద్దేశాలతో ఎవరి తలంపులని మందిరాలు అడుగుపెట్టి ఉన్నారు సమస్యను చూచున్న దేవుడు ప్రభా ప్రతి అవసరం యొక్క నామలు తీర్చి నీ అందరి విశ్వాసం మరి ఎక్కువగా దయచేసిన ఆయన ప్రభా నీ కృపతో నింపిన ప్రభు ఈ వారం అంతా చేయబోయే పనుల బిడ్డలందరికీ మీరు తోడు ఉండి నీ క్షేమాన్ని నీ కృప బిడ్డల మీద అనుగ్రహించి మీరు సహాయం దయచేయమని నీ నామమునికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసు నామమును అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆమేన్. అలాగున తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సమాధానములు చేరువచ్చిన మనకెల్లరికును సకల లోకం పరిశుద్ధులకు తోడుగొండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. యేసు రక్తమే జాన్ సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు.